ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన విషయాలను అయితే డిస్కస్ చేసుకుందాం. మొదటగా చూసుకున్నట్లయితే 9,000 ఉద్యోగాలు 2001 నాటికి హిమాలయాల్లో 75% మంచు మాయం. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేనా అంటూ మరొక వార్త రావడం జరిగింది. జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా 9,000 ఉద్యోగాలు 9 నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు రికార్డ్ అని మరొక వార్త. నిరుద్యోగులకు నాన్ జాయినింగ్ గండం. అదేవిధంగా నేటి నుంచి డిఎస్సి దరఖాస్తులు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ. పర్యాటక కేంద్రంగా భువనగిరి కోట అని మరొక వార్త రావడం జరిగింది. బాలీవుడ్ దర్శకుడు జోయా అఖ్తర్కు భారత బ్రిటన్ అచీవర్స్ అవార్డు. అదేవిధంగా డిఎస్సి దరఖాస్తులు నేటి రాత్రి నుంచే. కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని అంశాలు రావడం జరిగింది. విద్యార్థుల్లో దురలవాట్లను గుర్తించే యాప్ అండ్ యునైటెడ్ వీ కేర్ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ స్టార్టప్స్. డ్రగ్స్పై అవగాహనకు పోలీసుల ఎంపిక. ఆ పరీక్షలు ఎప్పుడు సంబంధించి గ్రూప్ 2, 3కి సంబంధించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్గా మహిళ నిలవడం ఇక్కడ ఒక మరొక వార్త. పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాదిగా తెలంగాణనే టాప్. ఆ జాబితాలో జాతీయ స్థాయిలో 5వ స్థానం. దక్షిణాదిన తెలంగాణనే టాప్ అని మరొక ఆర్టికల్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 9,000 ఉద్యోగాలు 9 నెలల్లోనే గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు రికార్డు. న్యాయ వివాదాలకు తావు లేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ. ఇప్పటికే 2,000 మందికి పైగా అభ్యర్థుల నియామక పత్రాలు. మరో 6,500 మందికి నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు. రాష్ట్రంలో సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ రికార్డు స్థాయి వేగంతో జరిగింది. కేవలం 9 నెలల వ్యవధిలోనే దాదాపు 9,000 ఉద్యోగాలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు భర్తీ చేసింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల భర్తీ ప్రక్రియలో మొదట్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. కానీ భర్తీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని భావించిన ప్రభుత్వం గురుకుల నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు దూకుడుగా భర్తీ ప్రక్రియ చేపట్టింది. గతంలో దాదాపు 4,000 ఉద్యోగ నియామకాలను ఏడాది కాలంలో పూర్తి చేయగా ఇప్పుడు ఏకంగా 9,000 ఉద్యోగాల భర్తీని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఉంది, కొంచెం అయితే మీరు కావాలనుకుంటే చూడండి. అదేవిధంగా 2001 నాటికి హిమాలయాల్లో 75% మంచు మాయమంటూ మరొక ఆర్టికల్ రావడం జరిగింది. భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంలో ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలతో అడ్డుకోకపోతే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇండియా పర్యావరణ నివేదిక 2024తో తేల్చి చెప్పింది. 2001 నాటికి హిమాలయాల్లోని 75% మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవకాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలోని 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. సో ఇదండి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేనా? 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు. డిఏల కోసం ఉద్యోగుల నిరీక్షణ. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని డిమాండ్. సిపిఎస్ రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ హామీ. మాట నిలబెట్టుకోవాలంటున్న ఉద్యోగ సంఘాలు. అదేవిధంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ పూర్తి చేసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 4 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి వేతనాలను, పెన్షన్లను మార్చి 1వ తారీఖున చెల్లించడం పట్ల ఆనందం వ్యక్తమవుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 1వ తారీఖున వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రంలో 3,69,200 మంది ఉద్యోగులకు జీతాలు, 2,88,000 మందికి పెన్షనర్లను పింఛన్ చెల్లిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో 2వ వారం, 3వ వారాలు జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీతాల చెల్లింపులో మార్పు వచ్చింది. దీనిపై హర్షం వ్యక్తమవుతుంది. అయితే ఉద్యోగులు ఇతర సమస్యలతో సతమతమవుతున్నారా? జనవరితో కలిపితే 4 కరువు భత్యం అంటే డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి కోసం ఏడాదికి పైగా నిరీక్షిస్తున్నారు. అదేవిధంగా ట్రెజరీలో ఆమోదం పొంది 2 ఏళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ, పీఆర్సీ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్, పెన్షన్ తదితర బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
సో అదేవిధంగా జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడు? ఎగ్జామ్ జరిగి 5.5 నెలలు, ఇప్పటికీ ఫైనల్కి ఇవ్వని టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు. కాల్ సెంటర్కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్. ఫలితాలు త్వరగా విడుదల చేయాలని క్యాండిడేట్ల విజ్ఞప్తి. సో టీఎస్పీఎస్సీ నెంబర్స్ అయితే ఒకటి స్విచ్ ఆఫ్ రావడం జరుగుతుంది, మరియు ఒకటి నెంబర్ అయితే పనిచేయడం లేదు. సో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షలు వేగవంతం అవుతుంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించారు. కానీ 5.5 నెలల క్రితం నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. కనీసం ఫైనల్కి కూడా రిలీజ్ చేయలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో సర్కార్ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న 1392 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిలో మల్టీ జోన్ 1లో 724 పోస్టులు, జోన్ 2లో 668 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ కోసం నిరుడు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించారు. తర్వాత వారం రోజులకు ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అయితే ఇప్పటికీ ఫైనల్కి కానీ ఫలితాలు కానీ టీఎస్పీఎస్సీ విడుదల చేయలేదు. నెల రోజుల క్రితం సర్కార్ కొత్త కమిషన్ను నియమించింది. ఆగిపోయిన వివిధ రిక్రూట్మెంట్ ప్రక్రియను కమిషన్ పూర్తి చేసింది. కానీ జేఎల్ పోస్టుల అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. టీఎస్పీఎస్సీకి కాల్ చేసిన సమాధానం రావడం లేదని అభ్యర్థులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో నిరుద్యోగులకు నాన్ జాయినింగ్ గండం. ఉద్యోగ ఫలితాల వెల్లడితో ప్రభుత్వ ప్రణాళిక, కొందరికి ఒకటి కంటే ఎక్కువ రిక్రూట్మెంట్లు. నేటి నుంచే డిఎస్సి దరఖాస్తులు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న విద్యాశాఖ. అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా భువనగిరి కోట. బాలీవుడ్ దర్శకుడు జోయ్ అఖ్తర్కు భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి. అదేవిధంగా విద్యార్థుల దురలవాట్లను గుర్తించే యాప్. సో ఇవ్వండి ఈరోజు సంబంధించిన వార్తలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.